ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. మళ్ళదాయినవారా నీ అబ్బా పెళ్లిడికి వచ్చిన ఆడబిడ్డ ఉంది కదరా, లగ్గం ఎట్లా వేస్తావురా బిడ్డకు? ఏ తాగుడురా ఇది? నా బిడ్డకేందిరా అది రాణి మహారాణి మహారాణి ఉంటున్నావు, బిడ్డకు పెళ్లి ఎట్లా వేస్తావురా? కట్టం ఇవ్వవా? డబ్బు లేదు పైసలు లేదు ఎట్లా వేస్తావురా? కట్టం ఏంది? ఎవడు వేసుకుంటారా? కట్నం ఏందిరా? అరే కట్నం అనే ఆప్షన్ లేదు నా మైండ్లో. మరి ఉతనే వేసుకుంటారా పెళ్ళి? దగ్గర కట్నమే ఆప్షన్ లేదు అంటున్నావు. నీ దగ్గర ఉంటే కదా ఏమో ఇక తల్లి చేయబట్టి తట్టుకున్నట్టు దంచితే కర్మేలా పడాలి. ఏం దంస్తావురా తాగబోతు మొక్కపోడా? ఇంట్లో పెళ్లిడికి వచ్చిన బిడ్డను పెట్టుకొని దంస్తా అంటున్నావు. ఏం దంస్తావురా నీ అవన్నీ తాగబోతు మొక్క మునగా? ఓరి పిచ్చోడా, నా దగ్గర కట్నం పైసలు లేనట్టు నాకు తెలియదు. మెడ చింపులు పెట్టు పెడితే ముగ్గు కొంకలు జరగాలి. పుచ్చుకుంటావు తాగుబోతు బాడకం. నీ బిడ్డ పెళ్ళి ఎట్లా చేస్తావురా? ఓరి పిచ్చోడా, దానికి లగ్గమై ఈ అల్లడికి వారం రోజులు అయింది. నాకు తెలియకుండా పెళ్ళి ఎప్పుడు చేసినావురా? ఇంటి ముంగట పందిరే లేదా? ఊళ్ళో ఎవ్వరకు తెలియదారా నీ బిడ్డ పెళ్ళి అయినట్టు? పాటు అందుర్రా. ఊరిలు భలేగా ఉన్నారు, పటాయించి ఎంజాయ్ చేసుకుంటే. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఏం ఆలోచిస్తున్నారు? లోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి. ఐ లవ్ యూ. లవ్ యూ టు. ఇంకేంది, ఎంజాయ్ చేద్దామా? ఎంజాయ్ అంటే ఏంటిది? అయ్యో నీకు గది కూడా తెలియదా? తెలియదు. ఇంకేంటిది? అదే. ఏం మాట్లాడతాను? నువ్వేమనుకుంటాను? పోలీసు వాళ్ళకి ఫోన్ చేయాలా? వద్దు వద్దు. చెప్పు. ఏమే నిన్నే అయిందా? ఎవరు మీరు? రోజు ఏదో దాన్ని చూస్తావు, వీడియో కూడా నన్ను చూస్తాను చెప్పి అది కొలుగుతుంది. దానికి నచ్చినట్లయితే నవ్వుతుంది, నువ్వు నవ్వుతావు. కడిగేస్తే ఇద్దరు కూల్ డ్రింక్స్ తాగుతారు, ఐ లవ్ చెప్పుకుంటారు. అంతే కదా. ఈ మ్యాటర్ మీ ఇంట్లో తెలుస్తుంది, గొడవలు అవుతాయి.
మీరు సత్తమని బెదిరిస్తారు, లేచిపోతారు. ఇదంతా దేనికి? ఇంకెందుకు సార్, శోభనానికి. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న. శోభనానికి కదా. ఈ ప్రాసెస్ అంతా లేకుండా ఇగో ఈ ఫోటోని చూడు. ఈ అమ్మాయి నీకు నచ్చిందా? గీ అమ్మాయితోని శోభనానికి రెడీనా? గీ అమ్మాయితోని శోభనానికి రెడీనా? మీరు బ్రోకరా? అంటే అది నేను బ్రోకర్నా, స్పీడ్ బ్రేకర్నా, అది నీకు అనవసరం. నేను మధ్యవర్తిగా ఉంటా. ఈ అమ్మాయితో నీకు శోభనం కావన్నా వద్దా? అబ్బా ఎంత మంచిగా ఉందో, నేను శోభనానికి రెడీ. నీ దగ్గర డబ్బులు బాగున్నాయా? ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఉందా? అవన్నీ ఎందుకు? ఓ 2 ఫోటోలు పట్టుకొని, ఓ ఆధార్ కార్డు పట్టుకొని రా. నీకు శోభనం జరిపించే బాధ్యత నాది. అమౌంట్ ఓకే గానీ ఈ మధ్యలో ఇన్ని పేపర్లు అవసరమా? ఒక్క రాత్రికే కదా. నువ్వెవరో తెలియదు, నీ బ్యాక్గ్రౌండ్ ఏందో తెలియదు. ఒక అమ్మాయిని నీ చేతిలో పెడుతున్నా, నిన్నెట్లా నమ్మాలి? ఈ ముసలోని చూస్తే నమ్మబుద్ధి అయితే లేదు. ఇప్పుడు ఎట్లా? ఏమో బాగా ఆలోచిస్తున్నావు. నా మాట నమ్మబుద్ధి అయితే లేదా? అదేం లేదు సార్, నేను డబ్బులు రెడీ చేసుకుని వస్తా. ఓకేనా? ఓకే. ఈ వచ్చిన ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. అమ్మాయి మస్తుగా ఉంది, వాడుకోవాలి. చూడు పిన్నమ్మ పాడు పిల్లడు పైన పడుతానంటాడు. పాస్ అయినంత ఆనందం ఉంది సార్. ముందుకు అట్లే ఉంటది. పోపో, అమ్మాయి మంచి ఆర్టిస్టు, శ్రీదేవి అంతా అందంగా ఉంటది. నీకు అప్ప చెప్పినా కదా, ఇక చూసుకో. పో వెళ్ళు పో. పైసలు సార్ ఆశీర్వదించురు సార్. గో గో గో, వెళ్ళు. చూడు పిన్నమ్మ పాడు పిల్లడు పైన పడుతానంటాడు. చూడు పిన్నమ్మ పాడు పిల్లడు పైన పడుతానంటాడు. నేను నీకోసము ఎన్ని పరీక్షలు పాస్ అయినా తెలుసా? మీతో ఎలా ఉండమంటారు చెప్పండి. అబ్బా ఒప్పేసుకుందిరా పోయి. పని చకచక కానిస్తా. ఆగండి, ప్రతి మొగాడికి తీరని కోరికలుంటాయి. అందుకే చెప్పండి, నేను మీతో ఎలా ఉండమంటారు? అంటే గర్ల్ ఫ్రెండ్ లా ఉండమంటారా, లేకపోతే మీ మేనమరదల్లా ఉండమంటారా? అబ్బా కుర్చీని మడత పెడితే పోలా. కుర్చీని మార్చబెట్టి గర్ల్ ఫ్రెండ్ బెటర్. నాకు ఇప్పటి వరకు ఒక పోరి కూడా వాళ్ళే. ఏంటి గణేష్ ఇప్పుడు వచ్చేది ఏంటి? ఏం మాట్లాడు? ఓహో ముసలోడు చెప్పిండు అదా సంగతి. సారీ డార్లింగ్, కొద్దిగా లేట్ అయింది. అయినా పర్లేదు. ఆగు, ఏం చేస్తున్నావు? మనం పార్క్ లో ఉన్నాం, కనబడతలేదా? అందరూ మనల్ని చూస్తున్నారు. ఏంది పార్కా? ఓహో ఇది పార్క్ అన్నమాట. అయినా పర్లేదు, నేను ప్రేమించబట్టి 5 సంవత్సరాలు లేదు. నాకు ఆంకలేదు. మన పెళ్లికి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు తెలుసా నీకు? ఎవరు వాళ్ళు? మా అన్నయ్య. నువ్వు కనబడితే నిన్ను కొట్టించాలని చూస్తున్నాడు. మీ నాన్నను మీ అన్నయ్యను చంపి పాత్ర పెడతా. నాకు ఆగుతలేదు. వదులు, చీకటి పడుతోంది, నేను తొందరగా ఇంటికి వెళ్ళాలి. చీకటి పడుతుందా?
అయినా పర్లేదు, ఒక్క 10 minutes తొందరగా కానిస్తాం. ఏంటిది? నోడిప్పు. చిచి, పెళ్లి కాకుండా ఏంటి పనులు? ఐ డోంట్ కేర్. ఛీ, మీ మగాళ్ళంతా ఇంతే. ఆడదాన్ని ఆట బొమ్మలా చూస్తారు. మీకు మా మనసులతో పని లేదు, మా శరీరం కావాలి, అంతే కదా? అంటే ఆడదాని శీలాన్ని డబ్బుతో కొనాలనుకునే నీలాంటి వాళ్ళకి గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. అప్పుడు నువ్వే నా కాళ్ళ మీద పడి ప్రేమే గొప్పదని ఒప్పుకుంటావు. అప్పటిదాకా నీ ముఖం నాకు చూపించుకో. అసలు ఇప్పుడు ఏం జరిగింది? నేను ఏం చేసినా నాకేం అర్థమైంది. అయ్యో ముసలేడి, నా పైసలన్నీ వేస్తాయి. రే తాగుపోతాడా? 7 వయసుతో గుద్దుతో దెబ్బ కింద పడాలి. నా బిడ్డను బెడ్రూమ్ లో వెళ్తారా? నువ్వు చేసిన తప్పేందని రారా? చూడు అటు చూడు, అటు చూడు, అటు చూడు, మంచిగా చూడు. మళ్ళీ తాగొచ్చినవా? నువ్వు తాగుడు మానేవా? ఇట్లా నీ తాగి నీ పానం మీద తెచ్చుకుంటావా? ఇట్లయితే నేను బతక. ఆగుదలే, ఆగు. నువ్వేం చేసుకోకమ్మా. నువ్వు లేకుంటే నేను పక్కలేను. మరి తాగుడు తాగుడని ఒట్టి నాన్న ఒట్టి. సరేనమ్మా, సరే. ఇక నుండి నేను ఏ రోజు తాగను. ఏదో మీ అమ్మ చనిపోవడం వల్ల ఆ బాధను తట్టుకోలేక నేను తాగినానే తప్ప నాకు తాగాలని లేదా. నువ్వు చెప్పినట్టు నేను తాగుడు మానేసి నీకు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తానమ్మా. నన్ను క్షమించమ్మా. నువ్వు అట్లా నాకు పెళ్ళంటే కట్నం పోయాలి నాన్న. మన దగ్గర అన్ని పైసలు లేవు. ఇన్ని పైసలన్నీ నువ్వు తాగుడికే పెట్టినావు. నాకు పెళ్ళద్దే వద్దు. నువ్వు మంచిగా ఉంటే చాలు. అన్ని పైసలు మన దగ్గర ఏడున్నాయి. ఉన్న పైసలన్నీ నువ్వు తాగుడికే పెట్టినావు. అందుకే నాకు పెళ్ళద్దే వద్దు. నువ్వు మంచిగా ఉంటే చాలు అన్న. నాకేమద్దు. అయ్యో బావద్దు అమ్మా. నీ గురించి నేను ఆలోచించలేదమ్మా. తాగి 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 బానేసాయి. నిన్ను మర్చిపోయాను తల్లి. నీ పెళ్ళే మర్చిపోయాను తల్లి. నేను పట్టించుకోలేదు. వద్దమ్మా, క్షమించమ్మా, క్షమించు. నేను తాగుడు మానేస్తానమ్మా. నన్ను క్షమించమ్మా. వద్దు నాన్న, వద్దు. నువ్వు మారితే అదే చాలు. నాకు పెళ్ళద్దే వద్దు. నువ్వు మంచిగుంటే అదే చాలు అన్న. పైన అమ్మ కూడా అదే కోరుకుంటది. నీ భవిష్యత్తు గురించి నేను ఆలోచించలే తల్లి. పైన మీ అమ్మ నన్ను క్షమించదమ్మా. నన్ను క్షమించదు. నువ్వు అట్లా అనకు నాన్న. అమ్మ కోరుకునేది నువ్వు మంచిగా ఉండాలని. నువ్వు మంచిగా ఉంటే అమ్మ ఏమనదు. నాన్న, ఇప్పుడు ఏం చేద్దాం? బిడ్డ, నేను చెప్పినట్టు వింటావా? వింటా నాన్న. సరేనా తల్లి? సరేగా నాన్న, మనకేం ప్రాబ్లం కాదా? ఏం ప్రాబ్లం లేదా, నేనున్నా కదా. సరే నాన్న, నువ్వు చెప్పినట్టే చేద్దాం. నువ్వా? నేను ఎవరో అనుకుని భయపడ్డా. అవును, నీ టాలెంట్ నిరూపించుకున్నావా? అట్లా ఉన్నావా? నేను నీకోసమే గాలిస్తున్నా. ఈసారి తగ్గేదే లేదు. ఏంటి సార్ అది? తగ్గేదే లేదు. నీ బొందరా
నీ బొంద. అవకాశం ఏమో, నేను నా టాలెంట్ ఏదో నిరూపించుకుంటా. నాకు కావాల్సిన ఇస్తే నీకు ఎన్ని అవకాశాలైనా ఇస్తా. సరే తీసుకొని వస్తా, అప్పుడు చెప్తా. పో పో. మొన్న పని జరగలే. పని జరగకపోతే నేనేం చేయాలి? ఈ టాలెంట్ నిరూపించుకోవాలంటే ఇవ్వాలి. పైసలు లేవు. పైసలు లేవా? అమ్ము. అయితే గూగుల్ పే లేదంటే ఫోన్ పే రెండిట్లో ఏదైనా మంచిదే. కొట్టు. వచ్చినా చూసుకో. వచ్చింది వచ్చింది. ఆల్ ద బెస్ట్. ఈసారి తగ్గేదే లేదు. హాయ్ అండి. ఈరోజు నేను చెప్తా, నువ్వు వినాలి. సరే చెప్పండి. ఇది ఒక గెస్ట్ హౌస్. బయట జోరుగా వర్షం పడుతుంది. వర్షంలో నువ్వు తడిసి నా డోర్ను కొట్టావు. నేను వచ్చి డోర్ తీశాను. ఇంకా మీరేం చెప్పకండి, నేను చూసుకుంటాను. బయట వర్షం పడుతుంది, చిన్న చీకటిగా ఉంది. ఎక్కడికి వెళ్ళలేక మీ తలుపు కొట్టాను. చాలా థ్యాంక్స్ అండి. వర్షంలో తడిచిపోయారు, తుడుచుకోండి. అయ్యో పర్వాలేదండి, నేను తుడుచుకుంటానండి. చలిగా ఉంది, వేడివేడి కాఫీ తెమ్మంటారా? అయ్యో నాకు అలవాట్లేదు. కూర్చో. పర్వాలేదు, నేను కూర్చుంటాను. ఏంటండి ఏం చేస్తున్నారు? ఏంటండి ఏం చేస్తున్నారు? బయట వర్షం ఉంది, చాలా చలిగా ఉంది. పైగా మనం ఇద్దరమే ఉన్నాం కదా. నీకు తెలియదా ఇద్దరం ఉంటే ఏం చేస్తామో? ఏంటండి మీరు? ఎంత మంచివారు అనుకున్నాను నేను. బయట వర్షం పడుతుంటే ఒక ఆడపిల్ల లోపలికి ఆడిస్తే చాలా పెద్ద మనసు అనుకున్నాను. తువ్వాలిచ్చి తడిచిపోయావు తుడుచుకోమ్మా అంటే ఎంతో మంచి హృదయం అనుకున్నాను. వేడిగా కాఫీ తాగుతామ్మా అంటే అయ్యో ఎంత చక్కటి మనిషి అనుకున్నాను. కానీ మీరెంతటి దుర్మార్గులు అనుకోలేదు. ఒక ఒంటరి ఆడపిల్లని పాడు చేయాలని చూస్తారా? నా కొడుకు నా గురించి ఎదురు చూస్తూ ఉంటారు. నేను వెళ్ళాలి. అయ్యో మీకు పెళ్ళయిందా? నీ కొడుకు కూడా ఉన్నాడా? అవునండి, నాకు పెళ్ళయింది. నా కొడుకు పుట్టగాడి నా భర్త నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఒంటరిగా నా కొడుకు నేను పెంచుకుంటూ ఎంతో ధైర్యంగా ఉంటున్నాను. కానీ ఇలాంటి అభాగ్యాల మీద మీలాంటి దుర్మార్గులు చేతులు చేయాలని పాడు చేయాలని చూస్తారు. మీలాంటి వాళ్ళని వదలకూడదు. అలాంటి అభాగ్యాలని ఎలా పాడు చేయాలనిపించిందని మీకు చెప్పండి. మీరు నా పిల్లాడి భవిష్యత్తు ఏమైపోవాలి? కూర్చోండి. అయ్యో ఒంటరిగా ఉన్న ఆడదాని జీవితం ఇంతే ఈ లోకంలో. మీలాంటి దుర్మార్గుల చేతిలో నలిగిపోవాల్సిందే. కూర్చోండి, నేను వెళ్తాను. ఇగో అమ్మా ఉంచుకో, బాబు మంచిగా ఆడుకో.
No, 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 no. అసలు నేను ఎందుకు ఇక్కడ ఉన్నా? అసలు ఏం జరిగింది? ఎందుకు వచ్చినా? ఎందుకు పోతున్నా? అరే పిచ్చోడా, నీకు అసలు సంగతి తెలియదు. అరే ఇంకా క్లైమాక్స్ చూడు. నేను నీ అంత యాక్టర్ని కాకపోయినా, నీ అంత నటించిన రాకపోయినా ఒక్కటి నిజం చెప్తా. బయట 30,000 ఇచ్చిన నీతో గడపటానికి. సరే ఒప్పుకుంది ఏంటి? ఏమన్నా ప్రాబ్లమా? ఏమైతే అది 10 నిమిషాల పనే కదా. ఏమైతే అది 10 నిమిషాల పనే కదా. అంటే అది ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఫ్యామిలీ 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 ఏం చేస్తున్నావు లోపల? మా ఫ్యామిలీ సార్. ఫ్యామిలీ కాదు సార్, ఇతను నా భర్త కాదు. ఏమో సార్, ఇతను ఎవరో నాకు తెలీదు. పోలీసులు దొరికిన తమాషా? నిజం చెప్పు. నిజం సార్, మేము ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. ఇంట్లో వాళ్ళని ఒప్పించిన, అదే చెప్దాం వచ్చిన సార్. అంతే సార్, అంతే అంతే కదా. వీడు చెప్పేది నిజమేనా? అది 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 అవును సార్, అవును సార్, అవును సార్, అంతే. ఇతను నేను చాలా గాఢంగా ప్రేమించుకున్నాం. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాం. వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పి ఒప్పిస్తా అన్నాడు. అంటే నా శీలాన్ని కూడా ఇచ్చేసాను సార్. నాకేం తెలియదు సార్, నేను అమాయకుని సార్, నేనేం చేయలేదు సార్. లేమండి, నాకేం తెలియదు సార్. ఏమైందమ్మా నిజం చెప్పు. ఏడకు నేను కదా, నేను ఎరిగిస్తాను నీకు. తమాషా చెప్తున్నా మామ కూడా. అంటే అది నేనేం చేయలేదు సార్, నాకేం పాపం తెలియదు. చెప్పమ్మా చెప్పు, నిజం చెప్పు. అవును సార్, ఇతను నా వెంట పడేవాడు. నన్ను ప్రేమించు ప్రేమించు అని నమ్మించి నా శీలాన్ని కూడా. ఏదో తేడాగా ఉందేంటి? నన్ను పెళ్లి చేసుకుంటాడో లేదో అని నాకు భయంగా ఉంది సార్. ఇప్పుడు అలా చెప్పడానికి, నన్ను మోసం చేయడానికి ఇక్కడికి వచ్చి నన్ను మర్చిపో అని చెప్తున్నాడు సార్. నువ్వేం బాధపడకమ్మా, నీ పెళ్లి వాడతాను చెప్పిస్తా నేను. ఏం చేయలేదు సార్. అమ్మాయి ఏం చెప్తాను విను. తమాషా చెప్తున్నావా? నాకు ఇతన్ని నమ్మబుద్ధి కావట్లేదు సార్. చేస్తానమ్మా, నేను కదా, పోలీసులు మేము ఉన్నాం కదా, న్యాయం చేస్తాం మేము. ఏం నాకు కలుస్తున్నారా? ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి నువ్వు, లేదా బొక్కలేస్తా. నేను చేసుకోను సార్. రే తమాషా చెప్తున్నావా? ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోకపోతే నేను బొక్కలేస్తా. అయ్యో సార్, నాకేం తెలియదు సార్, నేను అమాయకుని సార్. వాడేది దీన్ని అడగట్టాడు. ఎవడు లేడు సార్, అంత ఒత్తిదే. నిజం సార్. అరే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా లేదా? లేకపోతే పోలీసుని తీసుకుపోయి నీ పాయింట్ లో తొండలు దొరకొడతా, రోగాలు పట్టిస్తా. ఏమనుకుంటున్నావు? కానిస్టేబుల్ పట్టుకోండి. మీకు దండం పెడతాను. అతనంటే నాకు ప్రాణం సార్, ప్రాణం సార్. లేకుండా నేను ఉండలేను సార్. దయచేసి ఏమైతుందిరా? అరే ఒక కామందు లెక్క ఈ అమ్మాయి శీలం దోచుకున్నావు. ఇక పర్మిషన్ తీసుకున్నావా? అయ్యో అయ్యో, నేను ఏం చేయలేదు సార్. ఇది ఇరికిత్తు సార్ నన్ను. అరే నేను అనగబెట్టి, అరే నేను వంగబెట్టి లోపల అనుకుంటున్నాను సార్. నీ ఎప్పుడు సార్ బయటికి? అరే బీరు సీసా చొర్ర కొడతా అంటున్నా. అయ్యో సార్, దీన్ని డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నా సార్. దీన్ని పెళ్లి చేసుకోండి సార్ నేను. అయ్యో దుర్మార్గుడా, పెళ్లి దాకా వచ్చేసరికి ఎట్లా మాట్లాడుతున్నాడో చూసా సార్. ఇంత దుర్మార్గుడు అనుకోలేదు సార్. ఇట్లా అంటాడు నేను ప్రేమిస్తానా అనుకోలేదు సార్. అరే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు అనుకో, నేను బొక్కలేసి పైన తొండలు దొరకొడతా.
ఇదేందుకు ఇట్లా మాట్లాడుతుంది? వాడేడి లోపల తోలినాడు, వాడు దొరకాలి కానీ అయ్యో సార్ నాకు ఏ అమ్మాయి తెలియదు సార్, దీనికే పైసలు ఇచ్చి వచ్చిన ఏ అమ్మాయి తెలియదు సార్ నాకు. సార్ మీరు ఇలా మంచిగా చెప్తే వినడు సార్. ఇతను నన్ను మోసం చేయాలనే చూస్తున్నాడు. నాకు ఇతనితో పెళ్లి కాకపోతే నేను బతకలేను సార్. నేను చచ్చిపోతాను. నువ్వు ఆగమ్మా, అలా కాదు. అరే కానిస్టేబుల్, వీని మీద గంజాయి కేసులు, కుటుంబ కేసులు, రేపు కేసులు, మర్డర్ కేసులు, మన ఏరియాలో జరిగే అన్ని కేసులను వీని మీద రిజిస్టర్ చేయండి. కేసు బుక్ చేయండి వీని మీద. అలాగే సార్. ఓకే సార్. అట్లయితేనే వీడు ఇట్టాడు. ఇంకోసారి అమ్మాయికి నష్టం జరగదు. ఇలా చేస్తేనేనమ్మా ఇంకో ఆడదాని జోలికి ఎప్పుడైనా పోడుగా. చాలా థ్యాంక్స్ సార్, మాలాంటి ఆడవాళ్ళకి న్యాయం చేస్తున్నందుకు. ఏడో. ఓహో, మీరు ఆ రూట్లో వచ్చారా? దీన్ని పెళ్లి చేసుకునే వదిలేటట్లేదు. మీకు పెళ్లిగా కావాల్సింది. పెళ్లి చేసుకుంటా నేను పెళ్లి చేసుకుంటా. ఆపు, నువ్వు చేతులు కట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నందువల్ల ప్రయోజనం ఉండదు. ఈ పాపారాయుడు తీర్పులో మార్పు ఉండదు. అరే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోమంటే మాత్రం బుక్కలేసి తోలు తీస్తా. ఇలా ఇరికపోయానేంది? వాడు ఇరికిచ్చినోడు ఏడి? ఇంకెందుకుంటాడు వాడు? ఇరికిచ్చిపోయాడు వాడు ఏడి? కానిస్టేబుల్ దండ తీసుకో. దండ తీసుకో. అద్దు సార్, తీసుకోరా. ఇది అన్యాయం సార్. తీసుకోమని అన్యాయం సార్. తీసుకో అమ్మాయి. అరే అమ్మాయి మెడలు దండే. అన్యాయం సార్. నేను అయ్యా సార్. అయిపోయి కానిస్టేబుల్ పోరాది. కట్నం ఇచ్చి పెళ్లి ఎత్త అయిపోవు గారా? అరే పిచ్చోడా, భారతదేశ చట్ట ప్రకారం కట్నం ఇచ్చుడే తప్పు. అందులో వెనకట పెద్ద మనుషులు ఈ అబద్ధాలు ఆడినైనా ఒక పెళ్లి చేయాలన్నారు. గదే నేను చేసిన. అరే అది జరగాని ఇలాంటి ఎవరురా? మంచోడా చెడ్డోడా? జర వివరంగా చెప్పాలేవురా? చాలా మంచోడు, కరీంనగర్లో ఉంటాడు. వాళ్ళు మాకు దూరం చుట్టాం. వాళ్ళకు ఈ విషయమే తెలియదు. ఆగిపోతాడా? మద్యం తాగద్దు. ఇగో ఫోన్ కోసం పోయి పొరికన పడ్డాడు. అయిపోయి పెళ్లి చేసుకోవాలని చెప్తున్నా. వాడు ఇరికిచ్చిపోయాడు వాడు ఏడి? మీరందరూ దయచేసి మందు పొగాకు అలవాటు కాకురి. ఈ వీడియో చూసినాక మీరు అయ్యామన్న మాటలేని చూసిన అమ్మాయినే మంచిగా పెళ్లి చేసుకొని సుఖపడుంది. పిచ్చి చేసుకోకూరి ఆరోగ్యంతో కొడుకల వాడకూరి. ఇక పక్క పొట్టి గట్టి ఉంటుంది, గట్టి కొట్టుర్రి. మా ఈ చిత్రం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.